చనుదెంచెను భయనాముండను వాడప్పుడు పురంజనాఖ్యుడు పెలుచన్ వినుతాత్మ పశువు భంగిని మనము కలగ యవననీయమానుండయ్యెన్. అనుచరవర్గంబు భృషాతురులును దుఃఖితులునై వెనుచనుచుండన్ ఉపరుద్ధంబగు భుజంగమంబు అప్పురంబున్ ఎప్పుడు పాసెన్ అప్పుడు ఆ పురంబు పురంజనున్ పాసి విశీర్ణంబై ప్రకృతిన్ పొందే. బలవంతుండైన యవనుని చేత బలాత్కారంబున వికృష్యమానుండైన పురంజనుండు తమఃపిహితుండై పూర్వ సుహృత్తగు సఖున్ ఈశ్వరున్ ఎరుంగకుండెన్. అంతన్ పరలోకగతుండైన పురంజనున్ కదిసి పూర్వంబునన్ అదయుండైన అతని చేత హింసింపబడిన యజ్ఞపశువులు క్రోధోద్రేకంబునన్ కుఠారంబులన్ అతనిన్ నరకెన్. అవ్విధంబునన్ ప్రమదాసంగదోషదూషితుండును అపార తమోనిమగ్నుండును నష్టజ్ఞానుండును అయి పురంజనుండు అనేక కాలంబు పరలోకంబునన్ ఆర్తిన్ అనుభవించి తద్భార్య అయిన ప్రమదోత్తమన్ చిత్తంబునన్ అశ్రాంతంబునన్ తలంచుచుండన్ తదీయ సంస్మరణంబునన్ చేసి తరువాతి జన్మంబున విదర్భరాజగృహంబునన్ ప్రమదోత్తమయై జన్మించెన్. అంత అవనీశ వీర్యపణాత్తయైనట్టి వైదర్భిని మలయకేతనుండనంగన్ పరపురంజయుండైన పాండ్యభూమీషుండు దారుణ సంగర స్థలమునందు శక్తిన్ అనేక రాజన్యుల నిర్జించి పరిణయంబయ్యన్ ఆ గురుభుజుండున్. ఆ విదర్భాత్మజయందు అసితేక్షణయైన కూతును ద్రావిడాధినాథులైన కొడుకులన్ ఏడూరన్ అర్ధిన్ కనియే. వారలకున్ ఎల్లన్ ఒక్కొక్క వరుసన్ అర్బుదార్బుద సుతులు సంజాతులైరి అతని సుతధృతవ్రతన్ ఆ అగస్త్యుండు వరించే. అతడా కన్యక వలనను చతురుండై ఇద్మవాహజనకుండగు దృఢచ్యుతుండను మునీంద్రున్ కనియెను. మతిన్ అంత విరక్తుండగుచు మలయధ్వజుడున్ క్ష్మాతలం బెల్ల నిజతను జాతులకును పంచి ఇచ్చి సరోజాక్షపాద పంకజార్చనాయత్తుండగుచున్ కులాద్రికరుగన్. అంతమదిరాక్షి సతియగునా విదర్భి కడక గృహములున్ అఖిల భోగములు విడిచి చంద్రు వినుచను చంద్రిక చందమునను భక్తి తళుకొత్త పాండ్య భూపాలుండైన మలయకేతను వెనుకొని మగువచనియే. ఇట్లు ధర్మపత్ని వెంటరాంచని అందున్ చంద్రమస తామ్రపర్ణి నవోదకలు అను నదుల పుణ్యజలంబుల సుస్నాతుండయి ప్రక్షాళిత బాహ్యాభ్యంతరుండును కందమూల ఫల బీజ పుష్ప పర్ణ తృణతోయ ఆహారుండునై కాయకరసనంబైన తపంబు ఆచరించుచు శీతోష్ణ వర్షవాతంబులు క్షుత్పిపాసలున్ ప్రియా ప్రియంబులు సుఖ దుఃఖంబుల్ అను ద్వంద్వంబుల సమదర్శనుండై జయించి తపో విద్యాయమనేమంబులం చేసి పక్వ కషాయుండై బ్రహ్మంబునందు నిజాత్మన్ అనుసంధించి విజితేంద్రియ ప్రాణచిత్తుండై స్థానమంబోలే దివ్య వర్ష శతంబు తపంబు చేసి భగవంతుండైన వాసుదేవుని యందన్ ప్రీతి వహించుచున్ అన్యం బెరుంగక వర్తించుచున్ తన్ను స్వప్నమందు మమేదం శిరచ్ఛిన్నమితి అను ప్రతీతి యందం వలె వ్యతిరిక్తిని వ్యాపకునిగాన్ అంతఃకరణ వృత్తి సాక్షిగాన్ ఎరింగి. సాక్షాత్కృతుండును సర్వేశ్వరుండును భగవంతుండును కృపాపరుండునైన హరి అను లోకైక గురునిచేన్ ఉక్తమై సర్వతోముఖమును స్వప్రకాశితమున్ అగు మహిత శుద్ధ జ్ఞాన దీప ప్రభాతతి చేన్ పరబ్రహ్మమందున్ తన్నును తనయందున్ తగన్ పరబ్రహ్మంబున్ ఎనయన్ కన్గొంచు దగ్ధైందనాగ్నిభంగిన్ ఈశనములన్ పెడబాసి భూరి వ్యసన సాగర సంస్కృతి వలనన్ చాలన్ ఉపరతుండయ్యన్ ఆ మహితోన్నతుండున్ అవని నాయక వినుమప్పుడతని భార్య పతిదైవత శీల సమంచిత వేణీభూత చికుర చీరాంబర సువ్రత చర్యా క్షామాంగి విగత దోష విదర్భరాజ కన్యక అచటన్ కమలలోచన నిఖిల భోగములంతొరంగి మలయకేతనన్ పరమ ధర్మజ్ఞం చేరి నిరుపమైక పతివ్రతా నియమమప్ప సాధ్వియై భక్తిన్ పరిచర్య సల్పుచుండే. విమలమతి నిజేసు సమీపమునన్ సతి ధూమరహిత పవమాన సఖాగ్రమున వెలుగొందు కీల విధమునన్ ప్రకాశించుచుండెన్ తద్దయు వేడ్కన్. సతి తన ప్రాణేశ్వరుండు పరతుండగట మనంబులోన్ అరయకయే పూర్వస్థితిన్ ఉపచార క్రియల్ అంచితమతిన్ కావింపంతలంచి చిరతర భక్తిన్. అనుపమ సుస్థిర నియమాసనుండగు నిజనాథుండాయంచని పూర్వగతిన్ వినమితయై సతి
తత్పదవనజముల్ అర్చించునప్పుడు వరు పాదములన్ వినుము ఊష్మత లేకున్నను కని యూథ ప్రష్టహరిణి కైవడి సతి నెమ్మనమున వెగడుచు దీనతన్ అనయంబును బంధురహితయై శోకించున్. అనయమున్ ఇట్లు శోక విపులాశ్రుపయఃకణ సిక్తమానిత తనయుగయై వియోగ పరితాపమునన్ హృదయంబు మాడ శోభన లలితాధరోష్టనవ పద్మము కందగ సుస్వరంబుగా వనజదళాక్షి ఏడ్చెన్ అనివారణం తద్విపినాంతరంబునన్. హా నరనాథ హా సుమహితాత్మక హా గుణశాలి ఇంకన్ అంభోనిధి మేఖలా కలిత భూమి అధార్మిక రజచోర పీడా నిరతిన్ కృసింపన్ అకట తగునయ్య ఉపేక్ష చేయ శోభానయచాలి నీవు పరిపాలన చేయుము లిమ్ము భూవరా అని విలపించుచున్ సరసిజాక్షి నిజేసు పదారవిందముల్ తన నిటలంబు సోకన్ పరితాపమునన్ పడి బిట్టుచాల రోదనమనరించుచున్ తగిలి దారువులంచితిన్ పేర్చి అందులోన్ పెనుపగు తత్కళేబరమున్ పెట్టి సిఖింతరి కొల్చి ఇమ్ములన్. తాన్ అనుగమనము చేయం పూనుటయునున్ అంతలోనన్ పూర్వసఖుడు విజ్ఞాన స్వరూపకుండునున్ అయిన ధరాది విజుండొక్కండు అబలంకదియన్. చనుదించి అత్తలోదరిసునయోక్తులన్ అనునయించుచున్ తగననియన్. వనిత నీవెవ్వతెవు ఎవ్వని దానవు ఇతండెవండు వగచెదవేలా అని అడిగి వెండియునున్ ఇట్లనియనున్. ఈ సృష్టి పూర్వమందును నీవెవ్వని తోడ సఖ్య సౌఖ్యముల్ అనవరతమున్ అనుభవించితి అట్టి సఖుండన్. నన్నెరుగుదేని మనమున నన్నెరుగక ఉన్ననైన నలినదళాక్షి నన్నున్ పురాతన సఖున్గాన్ ఎన్నంకలదానవైనన్ ఎరుగవె చెప్పుమా. కావున నీవును నేనునున్ పూర్వంబునందు మానస నివాసులమైన హంసలమై ఉండి గృహంబున్ పాసి సహస్రవత్సరంబులు సకులమై వర్తించున్. అంత నీవు ననున్ పాసి భౌమ భోగరతుండవై పదంబున్ ఇచ్చగించుచు మహీమండలంబు కలయం కృమ్మరునప్పుడు ఒక్క కామిని నిర్మితంబున్ పంచారామంబు నవద్వార సమేతంబున్ ఏకపాలకంబున్ త్రికోష్టంబు షట్కులంబున్ పంచ విపణంబున్ పంచ ప్రకృతియు స్త్రీనాయకంబున్ ఆయన ఒక్క పురంబు పొడగంటివి అది ఎట్టిదనినన్ పంచారామంబులనన్ పంచేంద్రియార్థంబులు నవద్వారంబులన నాసికాది ద్వారంబులు ఏకపాలకంబనన్ ప్రాణపాలనంబు త్రికోష్టంబులనన్ తేజోభిన్నంబులు షట్కులంబులనన్ ఇంద్రియ సంగ్రహంబు విపణంబులనన్ కర్మేంద్రియంబులు పంచ ప్రకృతియనన్ పంచభూతంబులు ప్రకృతియను కామిని అన బుద్ధి ఇట్టి పురంబునన్ ప్రవిష్ఠుండైన పురుషుండు అంగనాపరతంత్రుండున్ అగ్నుండున్ అయిన నీవ అప్పురంబునన్ కామిని సంస్పృష్ఠుండవై రమయించుచున్ తత్సంగమంబునన్ అష్టస్మృతివై వైదర్భీజన సంభావిత సుఖాభాసంబులకు దుఃఖంబులచేన్ ఇట్టి పాపిష్టంబైన దశన్ పొందితివి కావున. నీవు వైదర్భివి కావు వీరుండి తండు వివరింపగాన్ కాడు విభుండు నీకున్ ఒగి మున్ను పురమునన్ ఉపరుద్ధున్ చేసిన ఆ పురంజనపతివి అరయన్ కావు. మరియు నీవు అన్య సీమంతిని అనియును చర్చింపగాన్ పూర్వజన్మమందు పురుషుండవనియును బుద్ధిన్ తలంచుట అరయంగన్ ఈ ఉభయమున్ అసత్యమింతయును మామకీనమై ఎసగుమాయం చేసి కల్పితమయ్యన్ చర్చింప మనము పూర్వమున హంసలమయని పూని ఎరుగన్ పలికితిన్ తెలియు మనల రూపంబుంచూడు. నేనే నీవు కాని అన్యుండవు కావు, నీవే నేను కాని అన్యుండం కాన్. ఇట్లని ఎరుంగుము విద్వాంసులు మన ఇద్దరయందున్ అంతరంబున్ ఈక్షింపరు. పురుషుండు తన్నొక్కనినే ఆదర్శ చక్షువులందు
భిన్న రూపునిన్ కాంతలంచు చందంబున మన ఇద్దరికి నీ భేదంబు కలిగిన అట్ల తోచునని ఈ విధంబునన్ అతని చేత నీవు పూర్వంబున మదీయ సఖుండవైన హంసవని తెలుపొన్పడి స్వస్థుండై తద్వియోగ నష్టంబైన జ్ఞానంబు క్రమ్మరన్ పొందెనని చెప్పి నారదుండు ప్రాచీన బరిహించూచి ఈ అధ్యాత్మతత్వంబు రాజకథామిషంబున నీకున్ ఎరింగించి తిని అనినా. విని భూమీసుండు నారదమునికి అనుభవదీయ వచనములు సూరులు తక్కను కర్మమోహితులమై వనరడున్ ఏ మెట్లు తెలియవారము చెప్పుమా. అనిన యోగీంద్రుడు రాజేంద్రునికి ఇట్లనియే, నరేంద్ర ఏమి కతంబును ఆత్మచేతని ఏకద్విత్రి చతుష్పాదంబును బహుపాదంబును అపాదంబునగుచును పురంజను దేహంబు ప్రకటంబగుచుండున్ ఆ కతంబునం పురంజనుండును పురుషుండయ్యన్. అట్టి పురుషునకు నామక్రియాగుణంబుల విజ్ఞాతుండు కాకుండుటం చేసి అవిజ్ఞాత శబ్దంబునం చెప్పంబడు సఖుండు ఈశ్వరుండు. పురుషుండు సాకల్యంబునం చేసి దేహ పరిగ్రహంబు చెయ్యన్. ఇచ్చయించినప్పుడు నవద్వార కలితంబును ద్విహస్త చరణయుక్తంబును అయిన పురంబు ఏది కలదు అది లెస్స అని తలంచి ఆ పురంబన దేహంబునందున్ పురుషుండు ఇంద్రియంబులను చేసి ఏ బుద్ధిని అధిష్ఠించి విషయంబులను అనుభవించున్ అహంకార మమకారంబులకున్ ఏ బుద్ధితత్వంబు కారణంబగున్ అట్టి బుద్ధి ప్రమదోత్తమ అనంపడే. దానికి సఖులు జ్ఞానకర్మ కారణంబులేని ఇంద్రియగుణంబులు సఖీజనంబులు తదీయ వృత్తులు పంచముఖోరగంబనం పంచవృత్తి అయిన ప్రాణంబున్ ఏకాదశ మహాభటులను బృహద్బలుండున్ ఉభయేంద్రియ నాయకుండునైన మనంబు నవద్వార సమేతంపైన ఆ పురంబు చుట్టి వచ్చిన పాంచాల దేశంబులనన్ పంచ విషయంబులు నవద్వారంబులనన్ అక్షి నాసికాకర్ణముఖ గుద శిస్నంబులున్ అందున్ అక్షినాసాస్యంబులైదును ప్రాగ్ద్వార పురస్కృతంబులు దక్షిణోత్తర కర్ణంబులు దక్షిణోత్తర ద్వారంబులు గుద శిస్నంబులు పశ్చిమ ద్వారంబులు అందున్ ఏకస్థల నిర్మితంబులైన ఖద్యోతావిర్ముఖులు నేత్రంబులు విభ్రాజితంబన రూపంబు ద్యుమంతుండనం చక్షురింద్రియంబు నళినీ నాళినులన నాసికాద్వారంబులు సౌరభంబనం గంధంబున్ అవధూత అన ఘ్రాణేంద్రియంబు ముఖ్య అన నాస్యంబు విపణంబు అన వాక్కు రసజ్ఞుండన రసనంబు ఆపణంబన వ్యవహారంబు బహుధనమన విధానంబు పితృహువన దక్షిణకర్ణంబు దేవహువు అనన్ ఉత్తరకర్ణంబు చండవేగుండనం కాలోపలక్షకంబైన సంవత్సరంబు గంధర్వులను దివంబులు గంధర్వీజనంబుల రాత్రులు పరివర్తనంబనన్ ఆయుర్హరణంబు కాలకన్యక అన జర యవనేశ్వరుండన మృత్యువు అతని సైనికులనన్ ఆది వ్యాధులు ప్రజ్వారుండన ప్రాణిహింసయందు శీఘ్ర వేగంబు కలిగి శీతోష్ణ భేదంబులను ద్వివిధంబైన జ్వరంబు దక్షిణ పాంచాలంబనం పితృలోక ప్రాపకంబును ప్రవృత్తి రూపకంబునైన శాస్త్రంబు ఉత్తర పాంచాలంబన దేవలోక ప్రాపకంబు నివృత్తి సంజ్ఞకంబునైన శాస్త్రంబు శృతధరుండన శ్రోత్రంబున్ ఆసురీనామకంబు అనం పశ్చాద్వారంబైన మేడ్రంబు గ్రామకంబన సురత సుఖంబు దుర్మదుండన గుహ్యేంద్రియంబు నిర్వృతీనామకంబైన పశ్చిమద్వారంబన గుదంబు వయససంబన నరకంబు లుబ్ధకుండనం పాయువున్ అంధులన హస్తపాదంబులు అంతఃపురంబన హృదయంబు విశూచి అన మనంబని వెండియున్ ఇట్లనియే. అనఘాత్మ వినుము జాయాత్మజులును గుణాక్తంబగుమరి బుద్ధితత్వము అర్థి విలయన్ ఏ గతి వికృతి చేయంబడున్ ఏ తెరంగులన్ ఇంద్రియముల వికృతిని పొందున్ ఆ విధమునంత గుణాన్వితుండును వరుసంత దృత్తులకును ఘనుండున్ ఉపద్రష్టయును తగున్ ఆత్మయున్ తదృత్తులను బలాత్కారమునను అనుకరింపంగన్ అర్థించేయంగన్ పడుటన్ అనయమునున్ ఆత్మ మహిషినిన్ అనుసరించుటయున్ ఎరుంగన్ చెప్పి ఇట్టులనియను మరియు జనవరేణ్యునితో యోగి సత్తముండు. మరియు అరదంబన దేహంబు తురంగంబులనన్ ఇంద్రియంబులు ఈశాద్వయంబన సంవత్సరంబును తత్కృత వయస్సును చక్రద్వయంబనం పుణ్యపాపకర్మద్వయంబు వేణుత్రయంబన గుణత్రయంబు పంచబంధనంబనం పంచప్రాణంబులు రశ్మియన మనంబు సారథ్యన బుద్ధి రథికోపవేశ స్థానంబన హృదయంబు గోపురంబులను శోకమోహంబులు పంచప్రహరణంబులను పంచేంద్రియార్థ ప్రక్షేపంబు పంచవిక్రమంబనం కర్మేంద్రియంబులు సప్తవరూధంబులను ధాతువులు హైమోపస్కరంబన రజోగుణంబు అక్షయతూణీరంబనన్ అనంతవాసనాహంకారోపాధి ఏకాదశ చమోపతి అనన్ ఏకాదశేంద్రియంబైన మనంబు ఆసురీవృత్తి అనం బాహ్య విక్రమంబు పంచేంద్రియంబుల చేత మృగ్యా వినోదంబు చందంబున హింసాదులం చేసి విషయంబులు అనుభవించుటయా మృగయాచరణంబు. ఈ విధంబునన్ ఉండ జీవుండు దేహంబున స్వప్న సుషుప్తి జాగ్రత్తవస్థలయందున్ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతికంబులైన బహువిధ దుఃఖంబులను చేసి క్లేశంబులను అనుభవించుచు
అజ్ఞానావృతుండై వర్షశతంబు నిర్గుణుడయ్యును ప్రాణేంద్రియ మనోధర్మంబులన్ తనయందున్ అధ్యవసించి కామలవంబుల ధ్యానంబు చేయుచున్ అహంకార మమకార సైతంబుగాన్ కర్మాచరణంబు చేయుచుండు. పురుషుండు నిజ ప్రకాశ తన్పరంగయున్ అలగుండున్ పరుండు భగవంతుండున్ గురుండునున్ అగున్ అయ్యాత్మను పరువడిన్ ఎరుంగంగలేక ప్రకృతి గుణములన్. వినుము ఎప్పుడు తగులున్ అప్పుడ ఒనరంగ గుణాభిమానియును కర్మ వసుండనంతగున్ ఆ పురుషుండు తా ఘనమగు త్రైగుణ్య కర్మ కలితుండగుచున్. ధృతిన్ ఒప్పుచున్న సాత్విక కర్మమునను ప్రకాశ భూయిష్ఠలోకముల భూరి రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్కలోల క్రియాయాసలోకములను కైకొని తామస కర్మంబునను తమస్సోక మోహోత్కటలోకములను పొందుచున్. పుంస్త్రీ నపుంసకమూర్తుల దేవతిర్యజ్మర్త్య భావములను కలుగున్ కర్మానుగుణములు కాగన్ జగతిన్ పుట్టి చచ్చుచున్ క్రమ్మరన్ పుట్టుచు ఇట్లు తివిరి కామాశయుండైన దేహి ఎబ్డున్ ఉన్నతానత పదములనొందుచుండు అని మరియున్ ఇట్లనియే. ఎనయన్ క్షుత్పరిపీడన్ కుంది సునకంబు ఇంటింటికిన్ పోవన్ పూనినన్ తద్దైవికమైన దండహతి కాని కాక చౌర్యాన్నమైనను కాని తగన్ పొందు చందమునన్ ఎన్నన్ దైవయోగంబు పెంపునన్ ఈ జీవుడు తాన్ ప్రియాప్రియములన్ పొందున్ త్రిలోకంబులన్. గొనకొని ఇట్టి దుఃఖములకున్ ప్రతికారము మానవేంద్ర కల్గిన విను తత్ప్రతిక్రియన్ అకించన వృత్తి జనుండు మస్తకంబునన్ ఇడుమోపు మూపునను పూనినన్ తద్భర దుఃఖము ఆత్మన్ పాయని గతి జీవుడున్ త్రివిధమై తగు దుఃఖమున్ పాయడు ఎన్నడున్. ఘన దుఃఖ హేతు కర్మంబును తత్ప్రతికార కర్మమునున్ ఇవి మాయా జననములగుటను పురుషుడు కనున్ కలలోంతోచినట్టి కల చందమునన్. సవాసనోచ్ఛేదకంబు కాదని వెండియున్ ఇట్లనియే. నరనాథ వినుము స్వప్నంబు చందంబునన్ అజ్ఞాన విలసితంబు అగుటన్ చేసి తివిరి మిథ్యాభూత దేహాదికమునకున్ అరయ నివర్తనాయాసము ఏటికని అంటివేనియున్. అర్థంబు లేకున్నన్ అర్థిసోపాధికంబైన మనము వాంఛతో స్వప్నము వర్తింపన్ పురుషునిన్ పూని జాగ్రద్బోధచేన్ ఉపాధి చెడక స్వాప్నిక సంస్కృతి విడువనట్లు తత్వ విజ్ఞానమునన్ అవిద్యా నివృత్తి దారదేహాదిక నివృత్తి తగులకున్నన్ తివుట సంస్కృతి తా నివర్తింపకుండు. ఘన పురుషార్థభూతము అనంగాన్ తగున్ ఆత్మకున్ ఏ నిమిత్తమై ఒనరన్ అనర్థహేతువననూల్కొను సంస్కృతి సంభవించునట్లు అనయమున్ తన్నిమిత్త పరిహారకము అర్థి జగద్గురుండు నాంతనరిన వాసుదేవ పదతామరస స్ఫుట భక్తి ఆరయన్. పూనిన తద్భక్తి సమీచీన గతిన్ తెలియన్ అనఘ చిరవైరాగ్య జ్ఞానజనకమగు భక్తి నిధానము గోవిందవర కథాశ్రయమ అగున్. కావునన్ అది తత్కథాకర్ణన గాన నిరతుండు విశ్వాస సంయుక్తుండును అయిన వానికి సంభవించు. మరియును ధర సాధులు విమలాంతఃకరణులు భగవద్గుణాను కథన శ్రవణ స్ఫురిత స్వాంతులున్ అనఘులు వరధిషణులు నైన భాగవత జనుల సభన్. సరసోదార మహాత్మ ముఖరితములగు మధు విరోధి కమనీయ గుణోత్కర సురుచిర చరితామృత పరిపూరిత వాహినులను పరమ ప్రీతిన్ మనమలరగ శ్రోత్రాంజలులను పానము చేయు పుణ్యులకు క్షుతృష్ణా ఘనభయ శోక విమోహములు అనయంబును శోకకుండున్ అవనీనాథ. కావునన్ ఇట్టి భాగవత సహవాసంబు లేక తనంతన భగవద్భాగవత గుణాభివర్ణన కథాను చింతనాదులయందున్ ప్రవర్తించినన్ ఆలస్యాది దోషంబులు వంది ఈ జీవలోకంబు సహజక్షుధాధికంబునన్ ఉపద్రుతంబై సర్వేశ్వర కథామృత వాహినియందు రథించేయదు ఇది నిశ్చితంబని మరియున్ ఇట్లనియే. పద్మసంభవుండును భవుండును మనుకుల సమితి దక్షాది ప్రజాపతులును నైష్ఠికులైన సనక ముఖ్యమునులున్ పులస్త్యుండు భృగువున్ పులహుండున్ క్రతువున్ అత్రిమరీచుయున్ అంగిరసుండున్ అరుంధతి విభుండును రూఢిమరయన్ బహుపుణ్యులు
ఏ కడపలన్ కాగన్ కల బ్రహ్మవాదులున్ అందరు వాక్కులకునున్ యనయన్ ఈశ్వరులై ఉండియును సమగ్రమతిన్ తపోయోగ విద్యా సమాధివర విచారులై ఉండియును సర్వసాక్షి అయిన ఈశ్వరుని వెదకియున్ కానరు యుద్ధచరిత. అది ఎట్లు అంటేని ఘన విస్తారము అపారము అద్వయము అనంగాన్ ఒప్పు వేదంబు తామను వర్తించుచు మంత్రయుక్తి వివిధంబైనట్టి దేవాఖ్య శోభన సామర్థ్యము చేతన్ ఇంద్రముఖరూపంబు ఇష్టదైవంబుగాన్ కనివేడ్కన్ భజించు వారలు కనంగా నేర్తురే ఈశ్వరున్. వినుము, ఆత్మభావితుండు అనన్యనసిన భగవంతుడెప్పుడెవ్వనిన్ కరుణంతనరుచున్ అనుగ్రహించును మనుజేశ్వర అప్పుడు వాడు మహితాత్మకుడై. ధీరతన్ ఈ లోక వ్యవహారంబును వైదికంబున్ అనతగు కర్మాచారములందు వినిష్ఠితము ఐరూఢిన్ తనచ్చు బుద్ధిన్ అర్ధిన్ విడుచున్. కావున రాజేంద్ర నీవును పరమార్థ రూపంబులగుచున్ ప్రరోచమానములును కర్ణప్రియంబులును అస్పృష్ట వస్తువులును అయిన ఈ వివిధ కర్మముల యందున్ పురుషార్థ బుద్ధి కావింపకుము. అతి ఘన స్వాంతులైనట్టి వారు పరగు జనార్దన ప్రతిపాదకంబైన శృతిన్ కర్మ పరమని చూపుచుండు వారు వేదజ్ఞులనదగువారు కారు. రూఢి మరి వారు నిత్యస్వరూపభూతమైన ఈ ఆత్మతత్వంబున్ అలరు వేద కలిత తాత్పర్యమని ఆత్మన్ తెలియలేరు. కావునన్ ప్రాక్ అగ్రంబులైన దర్భల చేత సకల క్షితిమండలాస్తరణంబు కావించి అహంకారయుక్తుండువున్ అవినీతుండువు పెక్కు పశువులన్ చంపనే కాని కర్మస్వరూపంబును విద్యాస్వరూపంబును ఎరుంగవు. ఆ కర్మ విద్యాస్వరూపంబులెట్టివనిన సర్వేశ్వర పరితోషకంబు ఏది? అదియ కర్మంబు ఆ సర్వేశ్వరుని యందున్ ఏమిట మతి సంభవించున్ అదియ విద్య. అతండే దేహులకున్ ఆత్మయున్ ఈశ్వరుండున్ అగుచుండున్. కావునన్ పురుషులకు క్షేమకరంబైన ఆశ్రయంబు తత్పాదమూలంబ. అతండు ప్రియతముండును సేవ్యమానుండును అగుచుండన్ అణుమాత్రంబైన దుఃఖంబు లేదు. అట్టి ఆ భగవత్ స్వరూపంబు ఎవ్వండెరుంగు వాడు విద్వాంసుండును గురుండును హరియున్ అని చెప్పి వెండియున్ ఇట్లనియే. అవనీస ఈ విధంబున భవదీయ ప్రశ్నమిట్లు పరిహృతమయ్యన్ తవిలి ఇకన్ ఒక్క గోప్యము వివరించెదన్ చిత్తగింపు విమల చరిత్ర. లలిసుమనోవాటికల యందున్ అల్ప ప్రసూనమరంద గంధానుమోద సంచారియును మృగీ సహితమున్ తన్నివేశిత చిత్తమును మధువ్రత నినాదమేదుర శ్రవణానుమోదితమును పురోభాగచరన్ నిజ ప్రాణహారి దీపిత వృకగణాధిష్ఠితమును లుబ్ధక క్రూర ఘనసాయక ప్రభిన్న పృష్ఠభాగంబునైతగనెదను మృత్యుభీతి వాటిల్లన్ ఒండు తప్పింపవెరవ కానక అడవించెరించు మృగంబు పగిది భూవరోత్తమ వినవయ్య పురుషుండెపుడు. అంగనా నివాసంబులయందు క్షుద్రతమంబగు కామ్యకర్మ పరిపాక జనితంబైన జిహ్వోపస్థాది కామజనిత సుఖ లేసంబులన్ అన్వేషించుచున్ కామినీయుక్తుండును తన్నివేశిత మానసుండును అతి మనోహర వనితా జనాలాపశ్రవణ తత్పర చిత్తుండును ప్రత్యక్షంబునన్ ఆయుర్హరణ కారణాహోరాత్రాది కాల విశేష గణనాపరుండును కాక పరోక్షంబునన్ కృతాంతసర నిర్భిన్న గాత్రుండును అగుచున్ ఈ జీవుండు విహరించుచుండున్. కావున నీవును ఈ జీవుని మృగచేష్టితునిగా విచారించి శ్రోత్రాదులందున్న శబ్దాదులన్ పోలే బాహ్యవృత్తులగు శ్రౌత స్మార్తాది రూపకర్మంబును హృదయంబునందు నియమించుచున్ అసజ్జన యూధ వార్తా సహితంబైన
గృహాశ్రమంబు విడువుము. సకల జీవాశ్రయుండైన ఈశ్వరుని భజింపుము. ఇట్లు సర్వతో విరక్తుండవు కమ్మని నారదుండు పలికినన్ ప్రాచీన బర్హి ఇట్లనియే. మునివర భగవంతుండవున్ అనుపమ విజ్ఞాన నిధివిన్ అనదగునీ చేతను వివరింపగాంతగియనసిన ఈ ఆత్మతత్వము ఇట నా చేతన్. శృతంబును విచారితంబునున్ అయ్యన్. కర్మనిష్ఠులగున్ ఉపాధ్యాయులైన వారలు ఈ ఆత్మతత్వంబునున్ ఎరుంగరు, ఎరింగిరేని ఉపదేశింపరు. కావునన్ తత్కృతంబైన మహాసంశయంబు నీ చేత నివృత్తం బయ్యనని వెండియున్ ఇట్లనియే. అనఘాత్మ ఏమిటి అందున్ ఈ ఇంద్రియ వృత్తులు తగన్ ప్రవర్తింపకుండుటను చేసి ఋషులైన ఘనముగ మోహింతురట్టి అర్థమునందున్ ఆత్మ సంశయము కల్గుచున్నది. అది ఎట్టిదనినను పురుషుడే ఏ దేహమునను చేసి కర్మముల్ చేసి తత్కాయంబున్ ఈ లోకమందునే విడిచి తానన్య దేహమర్థితో ఘటించి లోకాంతరమును పొంది తత్కర్మ ఫలమును పొందుననుచన్ ప్రకటముగ వేదవేత్తలు పలుకుచుందురన్నన్. అది ఎట్లు వినన్ ఉపపన్నముగును. అదియునున్ కాక ఆచరితంబైన కర్మంబు తక్షణంబు వినష్టంబొగటం చేసి జీవుండు దేహాంతర లోకాంతర భావి అయిన ఫలం బెట్లు సంభవించుననినా ప్రాచీన బర్హికి నారదుండిట్లనియే. నరేంద్ర, స్వప్నావస్థయందు లింగ శరీరాధిష్ఠాత అయిన జీవుండు జాగ్రత్త దేహాభిమానంబు విడిచి తాదృశంబ కాని అతాదృశంబ కాని అయిన శరీరాంతరంబు నొంది మనంబునందు సంస్కార రూపంబునన్ ఆహితంబైన కర్మంబును అనుభవించు చందంబునన్ పురుషుండే లింగ శరీరంబునన్ చేసి కర్మంబును ఆచరించున్. ఆ లింగ శరీరంబుననే లోకాంతరంబున దేహ విభేదంబునొందక తత్ఫలం అనుభవించున్. అదియునున్ కాక దాన ప్రతిగ్రహాదులయందు స్థూలదేహమునకున్ కర్తృత్వంబు కలదంటివేనిన్. అహంకార మమకారయుక్తుండైన పురుషుండు మనంబునం చేసి ఏ దేహంబు పరిగ్రహించున్ ఆయా దేహమున సిద్ధంబైన కర్మంబా జీవుండు అనుభవించున్. అట్లు కాకున్నన్ కర్మంబు పునర్భవ కారణం బొగుట ఉపపన్నంబు కాకుండున్. కావున మనఃప్రధానంబైన లింగ శరీరమునకే కర్తృత్వం ఉపపన్నం బగునని వెండియున్ ఇట్లనియే. క్షితిన్ ఉభయేంద్రియ కర్మస్థితులనుభవమందబడిన చిత్తము పగిదిన్ ధృతిన్ చిత్తవృత్తులను లక్షితమగున్ తత్పూర్వదేహ కృతకర్మంబుల్. అది ఎట్లనినన్ ఈ దేహంబునం చేసి ఏ రూపంబున్ ఏ ప్రకారంబునన్ ఎప్పుడెచటనగున్ అది అననుభూతంబునున్ అదృష్టంబునున్ అసృతంబునున్ అయి ఉండున్. అట్టిది ఒకనొక కాలంబున వాసనాశ్రయుండైన పురుషునకున్ తదనుభవాదియుక్తంబగు పూర్వదేహంబునన్ అనుభూతంబును దృష్టంబును శృతంబునున్ అని విశ్వసింపుము. ఈ మనంబున అననుభూతార్థంబు గోచరింపచాలదు. ఈ మనంబు పురుషులకు శుభాశుభ నిమిత్తంబులైన పూర్వాపర దేహంబులను ప్రకాశింపన్ చేయుచుండున్. ఈ మనంబునందున్ అదృష్టంబున్ అసృతంబున్ అయిన అర్థంబు స్వప్నాధికమందున్ తోచునంటివేనిన్. అది దేశకాల క్రియాశ్రయంబని తలంపన్ తగున్. ఈ సమస్త విషయంబులన్ క్రమానురోధంబున మనంబునం చేసి భోగ్యంబులగునని మరియున్ ఇట్లనియే. సుమహిత శుద్ధ సత్వగుణ శోభితమున్ సరసీరుహోదరోత్తమ గుణచింతనాపరము ధన్యమునైన మనంబునందు భూరమణ సుధాంసునందున్ ఉపరాగమునంది వింతోచు రాహుచందమునను గోచరంబగన్ ఉదారతన్ ఈ అఖిల ప్రపంచమున్ అని వెండియున్ ఇట్లనియే. లింగదేహమునకు కర్తృత్వ భోక్తృత్వంబులు స్థూలదేహ ద్వారకంబులగుటం చేసి స్థూలదేహ వినాశంబు కలుగన్ జీవునకున్ కర్తృత్వ భోక్తృత్వంబులు లేకుండుటం చేసి ముక్తి కలుగునంటివేనిన్. ఈ స్థూలదేహ సంబంధంబు జీవుని యందు బుద్ధి మనోమోక్షార్థ గుణ వ్యూహ రూపాది లింగ శరీర భంగ పర్యంతంబు కలుగుచుండును. సుషుప్తి మూర్ఛాదులందున్ ఇష్ట వియోగాది దుఃఖమందున్ అహంకారంబు కలిగియుండున్. అది ఇంద్రియోపహతిని చేసి అమావాస్య యందలి చంద్రుండునున్ పోలెన్ తరుణ పురుషునకు గర్భ బాల్యావస్థలయందున్ ఇంద్రియ పౌష్కల్యంబు లేకుండుటం చేసి ఏకాదశేంద్రియ స్ఫురణ సమర్థంబైన అహంకారంబు గర్భాదులకున్ ప్రకాశింపని చందంబున్ తోపకుండున్. కావున స్థూలదేహ విచ్ఛేదంబు లేకుండుటం చేసి వస్తు భూతార్థంబు లేకున్నన్ ఈ సంసారంబు విషయంబుల యందు ఆసక్తుండగు జీవునకు స్వాప్నికానర్థాగమనంబునున్ పోలి నివర్తింపదు. ఈ తీరునన్ పంచతన్మాత్రాత్మకంబును త్రిగుణాత్మకంబును షోడశ వికారాత్మకంబునున్ అయి విస్మృతంబునైన లింగ శరీరంబును అధిష్ఠించి చేతనాయుక్తుండైన జీవుండని చెప్పంబడు. మరియును
త్రివిరి అపురుషుండు దేహంబునను చేసి అనయంబున్ పెక్కు దేహాంతరములన్ అంగీకరించుచున్ అవి విసర్జించుచు సుఖ దుఃఖ భయమోహ శోకములను పులుపొందు తద్దేహములనే పొందుచున్ ఉండున్. అది ఎట్టులన్ననున్ అగ్రభాగ తృణమూది మరి పూర్వ తృణ పరిత్యాగంబు కావించు తృణజలూకయును పోలే జీవుడవనిన్ కొంత జీవించి మ్రియమాణుడగుచున్. ఒండు దేహమర్థించెంది కాని పూర్వమైన కాయంబు విడువడు కాన మనమే జన్మ కారణంబు. నరవరోత్తమ అట్లు కాన మనంబె జీవులకెల్ల సంసరణ కారణము. అట్టి కర్మవశంబునన్ సకలేంద్రియాచరణుడౌటన్ అవిద్య కల్గును. సంతతంబున్ అవిద్య చేన్ పరగుటన్ బహుదేహ కర్మ నిబంధముల్ కలుగుంచుమీ. వినుము అధికాన భూవర అవిద్య లయించుటకై రమాపతిన్ ఘన జనన స్థితి ప్రళయ కారణ భూతునిన్ పద్మపత్రలోచనున్ పరమేశున్ ఈశ్వరుని సర్వజగంబున్ తదాత్మకంబుగాన్ కనుగొనుచున్ తదీయ పదకంజములర్థి భజింపుమెప్పుడున్. అని ఈగతి భగవంతుండనఘుడు భాగవత ముఖ్యుడగు నారదుడు ఆఘనునకు జీవేశ్వర గతి ఘనకృప నెరిగించి సిద్ధగతించనిన ఎడన్. రాజర్షి అయినట్టి ప్రాచీన బర్హి తాంతగన్ ప్రజాపాలనార్థంబు సుతుల ధరకు నియోగించి తపము చేయుటకునై కపిలాశ్రమంబున కపుడు పోయి అచ్చట నియతినేకాగ్రచిత్తుండును ముక్త సంగుండును భూరి ధైర్యయుక్తుండు నగుచు సద్భక్తి యోగంబునన్ అనఘ గోవింద పదారవింద చింతనామృతపాన విశేష చిత్తుడగుచు విధిరుద్ర ముఖ్యుల కందరాని అవ్యయానందమయ పదమందెనప్పుడనుచు మైత్రేయముని విదురునకున్ చెప్పి వెండియున్ ఇట్లనియన్. ఇట్లు ముకుంద యశంబునం చేసి భువనపావనంబు మనశుద్ధికరంబు సర్వోత్కృష్ట ఫలప్రదాయకంబు దేవర్షివర్య ముఖ వినుసృతుంబునైన ఈ అధ్యాత్మ పారోక్షంబున్ ఎవ్వండు పఠించున్ ఎవ్వడు వినున్. అట్టివాడు లింగశరీర విధూననంబు కావించి ముక్త సమస్త బంధుండయి విదేహ కైవల్యంబున్ పొంది సంసారంబునందున్ పరిభ్రమింపండనిన మైత్రేయునకు విదురుండిట్లనియే. మునినాథ ప్రచేతసులాఘనమగు రుద్రోపదిష్ట కమలోదర కీర్తనమున నేగతిన్ పొందిరి వనజాక్షుడు సంతసింప వారనఘాత్మా. కడగి మరివారు యాదృచ్ఛికమునంచేసి హరికి నిత్య ప్రియుండగు హరునిన్ కాంచి అతని వలనన్ అనుగ్రహమంది మోక్షమందిరని చెప్పితి అది నిశ్చయంబు. మరియు హరిదర్శన పూర్వంబు ఇహ పరలోకములందున్ ఆ నృపాల తనయులందిరి ఏ ఫలములన్ అందరు నిరతిన్ ఎరింగింపుము అనమునివరుడు పలికెన్. విను జనకాదేశము ముదమునంతాల్చి నృపాత్మజులు సముద్రోదర మందనుపమ జపయజ్ఞంబునన్ ఒనరన్ తపంబూని ముదమున్ ఒందుచునుండన్. 10,000 నిష్ఠను వదలక తపమాచరింపవారలకు అర్థిన్ సదయాంతరంగుండు అభయప్రదుండు సనాతనుండునైన పద్మోదరుండున్ అనుపమ శాంతములగు నిజతను రస్ముల చేనృపాల తనయ తపోవేదనలు సమింపగంచేయుచున్ అనయమున్ ప్రత్యక్షమయ్యన్ అచ్యుతుండంతన్ ఘనమేరు శృంగ సంగత నీలమేఘంబు నెరిగరుడ స్కంధ నివసితుండున్ కమనీయ నిజదేహ కాంతి విపాటితాభీలాఖిల ఆసాంతరాళతముండు సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర సేవక పరిజన సేవితుండు మండిత కాంచన కుండల రుచిరోపలాలిత వదన కపోలతలుడున్ చారుణవరత్న దివ్య కోటీరధరుడున్ కౌస్తుభ ప్రవిలంబ మంగళగళుండు లలిత పీతాంబర ప్రభాలం కృతుండు హారకేయూర వలయ మంజీరయుతుండు లలితాయతాష్టభుజమండల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీలలనా కాంతి స్పర్ధా కలితల సద్వైజయంతికా శోభితుండున్ సురగరుడ యక్ష కిన్నెర నిరుపమ జేగీయమాన నిఖిలాసా సంభరిత యశో మహనీయ స్ఫురనుడున్ అగున్ అప్పురాణ పురుషుండు ఎలమిన్ కరుణావలోకనంబులన్ ఇరవొంద నృపాల సుతులన్ ఈక్షించి రమావరుండు అంబుద గంభీర మధుర భాషలన్ పలికెన్ ప్రియముదూ కొనుచుండన్
తాపసోత్తములగు ప్రచేతసులు వేట్క వినుడు మీరలు సౌహార్దమునన్ అభిన్న ధర్ములగుట భవత్ సౌహృదమునకు ఏను చాలన్ పరితోషము అందితి సమతనేడు అనయమును మీ మనోరథము వనరింతున్ ఎరుంగన్ పలుకుడు ఉత్తములగు మిమ్మను దినమున్ ఎవ్వండు సుఖసయనుండై మదిలోనన్ తలంచున్ ఆనరుడెపుడున్ భ్రాతృజన సౌహృదంబును భూతదయాగుణము విమల బుద్ధియు సుజన ప్రీతియున్ కల్గి సుఖించును వీత సమస్తాఘుండగుచు విశ్వములోనన్. మరియు రుద్రగీతంబైన మదీయస్తవంబు ఎవ్వరనుదినంబును స్తోత్రంబు చెయ్యుదురు వారలకు అభిమతవరంబులు శోభనకరంబగు ప్రజ్ఞయున్ ఇత్తు మీరలు ముదన్వితులై జనకాదేశంబు అంగీకరించుటం చేసి మీ కీర్తి లోకంబుల విస్తరిల్లు. మీకున్ అనూన బ్రహ్మగుణుండున్ ఆత్మసంతతించేసి లోకత్రయ పరిపూర్ణ గుణాకరుండున్ అయిన పుత్రుండు సంభవింపం గలండు. కండు మహాముని తపో వినాశార్థంబుగాన్ ఇంద్రుని చేతన్ ప్రేషిత ఆగు ప్రమ్లోచనానున్ అప్సరస గర్భంబు తాల్చి అమ్మునీంద్రుని వీడ్కొని దివంపునకుంచను సమయంబునన్ ప్రసూతాయి తత్పుత్రుని వృక్షంబులందున్ పెట్టి చనిన ఆశిశువపుడు పేరా కలిచేన్ కుందివా విచ్చి బిట్టువా పోవుచుండన్ ఆలించి అటకు రాజైన సోముండు వచ్చి వలనొప్పన వసుధావర్షి అయిన ఆత్మీయ తర్జనిన్ అర్ధిన్ పానమ్ము చేయింపంగన్ పెరింగి అయ్యిందువదనన్ కన్యవరారోహన్ కడకమారిషయను చెలువన్ పుణ్యుండు ప్రాచీన బర్హి అన్రుపునిచేన్ ప్రజా విసర్గావసరమునందు వేట్కంతదాదిష్టులైన మీరలు అందరును నెయ్యమున వివాహంబు కండాని సరోరుహనయనుండు ఇట్లనియ మరియు అనఘాత్ములారా, అభిన్న ధర్మశీలురైన మీకున్ అందరకున్ ఆ సుమధ్యమాయన కన్య అభిన్న ధర్మశీలయు భవదర్పితాశయయున్ అయిన భార్య అగు మీరలు అప్రతిహత తేజస్కులై దివ్యవర్ష సహస్రంబులు భౌమ దివ్య భోగంబులు మదనుగ్రహులై అనుభవించెదరు. అంతనాయందుల భక్తించేసి నిర్మలాంతఃకరణులై ఈ భోగంబులు నిరయ ప్రాయంబులున్ కాంతలంచి మదీయ స్థానంబున్ పొందెదరని వెండియున్ ఇట్లనియే. అరయ గృహస్థులయ్యును మదర్పిత కర్ములున్ అస్మదీయ సుందర చరితామృత శ్రవణ తత్పర మానసయాతయాములున్ సరస గుణాఢ్యులై తనరు సాధులకు ఈ గృహముల్ తలంప దుష్కర భవబంధ హేతువులు కావు నృపాత్మజులారా ఎన్నడున్. అది ఎట్లంటి రేని అనుపమ బ్రహ్మవాదులగున్ అంచిత యోగి జనానుగీయమాన నిజ కథా సముత్సుకుడు అనంతగునేను మదీయులందనూతనముగన్ ఉందున్ కావునన్ ఉదారత వారికిన్ ఈ గృహావళుల్ ఘన భవబంధ హేతువులు కావు ఇది అంతయునిక్ కమారయన్. సరసుడన్ అగుననున్ పొందిన పురుషులు ఘన శోకమోహమోదంబులన్ పొందరు కావునన్ ఎనయగను త్రిపురుషాధీశ్వరుడ బ్రహ్మభూతుండన్ అగుదున్ అని ఇట్లు పలుకుచున్న పురుషార్థభాజనుండగు జనార్దనుని దర్శించి తద్దర్శన విధ్వస్తరజస్తమోగుణులైన ప్రచేతసులు కరసరసీరుహంబులు ఎసకంబెసగన్ముకుళించి గద్గద స్వరములంచేసి ఇట్లనిరి సర్వశరణ్యున్ అగణ్యున్ ఇందిరావరున్ అజితున్ గుణాఢ్యున్ అనవద్య చరిత్రున్ పవిత్రున్ అచ్యుతున్ పరున్ పరమేశున్ ఈసుభవబంధ విమోచనున్ పద్మలోచనున్. కేశవ సంతత క్లేశనాశనుండవు కోరి మనోభాగ గోచరుండవున్ యుద్ధ మనోరథ హేతు భూతోదార గుణనాముండవు సత్వగుణుండవు అఖిల విశ్వోద్భవ స్థితి విలయార్థధారిత విపుల మాయా గుణ విగ్రహుండవు మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండవు అతి శాంత మానసుండవు తవిలి సంసారహారి మేధస్కుండవును దేవదేవుండవును వాసుదేవుండవును సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్య కృష్ణ. మరియును తోయరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః పరేశాయ సరోజకేసరపి సంగ వినిర్మల దివ్య భర్మ వస్త్రాయ పయోజ సన్నిభ పదాయ సరోరుహ మాలికాయ కృష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే అని వినుతించి కమల దళాక్ష
దుఃఖలయ కారణమై తగుతావకీన రూపమున్ అనివార్య దుర్భర విపద్దస దుఃఖమున్ వందు మాకు నీ సుమహిత సత్కృపాగరి మంచూపుట కంటెన్ అనుగ్రహంబు లోకమునంతలంపన్ ఒండొకటి కల్గునే భక్త ఫలప్రదాయక భూరి శివేతరాపహ విభూతి సమేత మహాత్మా దీన రక్షారతిన్ ఒప్పు నీవు చిరకాలమునన్ సుఖవృత్తి వీరు మా వారలటంచు బుద్ధిన్ అనవద్య తలంచిన అంత మాత్ర సత్కారమే చాలున్ అట్లగుట కాక ఇటు సన్నిధి వైతివి ఈశ్వరా. అరయంగ క్షుద్రభూత హృదయంబుల అందులన్ అంతరాత్మ వైతిరముగన్ ఉండు నీవు భవదీయ పదాంబురుహద్వయార్చనా పరమతులైన మాకును శుభప్రద భూరి మనోరథంబులీ వెరుంగవే భక్తలోక హృదయేప్సితదాయక ముక్తినాయక. అయినను విను సరోజాయతలోచన వరమోక్ష మార్గ ప్రవర్తకుండవున్ పురుషార్థభూత విస్తరుండవున్ అగు నీవు తగిలి ప్రసన్నుండవగుట మాకున్ అర్థి మనోభీష్టమైన వరంబయ్యన్ అయినను నాథ పరాపరుండవైన నిన్నొక వరం వర్ధింతుమని నను భువింతావకీన విభూతులెన్నన్ అంతమెరుంగంగరామిన్ అనంతుండనుచున్ పలుకుదురు నిన్నున్ అధికానన్ పరమ పురుష ఏ వరంబని కోరుదు మేము దప్పిగొన్న బాలకుండబ్ధి నీలెన్ని క్రోలు ఇదియునున్ కాక పూని భవత్పదాంబురుహమూల నివాసులమైన మేము మేధానిధి నీ విలోకనమున్ తక్కంగన్ అన్యమున్ కోరనేర్తుమే మానిత పారిజాత కుసుమస్ఫుట నవ్యమరందలుబ్ధ శోభానయసాలి అయిన మధుపంబు భజించునే అన్య పుష్పముల్ హరి భవదీయమాయన్ అనయంబును చెందినన్ ఏము నిచ్చలున్ కరమనురక్తిన్ ఏది తుదిగా భవ కర్ములమై ధరిత్రిపైన్ తిరుగుదుమంతదాక భవదీయ జనంబులతోడి సంగతిన్ గురుమతి జన్మ జన్మములకున్ సమకూరంగన్ చేయు మాధవ. కమలాధీశ్వర తావకీనవర భక్తవ్రాత సంసర్గలేసముతోడన్ సరిగాంతలంపమెలమిన్ స్వర్గాపవర్గాది సౌఖ్యములన్నన్ విను మానుషంబులగున్ ఈ కామంబులన్ చెప్పన్యేల మునీంద్రస్తుత పాద పద్మ సుజనాలాపానుమోదాత్మక. మరియు భగవద్భక్త సంగంబుల యందున్ తృష్ణా ప్రశమనంబులైన మృష్ట కథలు చెప్పన్పొడుటచే భూతంబులయందు వైరంబును ఉద్వేగంబును లేకుండునని వనముల ముక్త సంగులగువారు నుతింపంతనర్తువీవు కావునన్ ఇలన్ పుణ్యతీర్థములన్ పోలన్ పవిత్రము చేయన్ పూని అర్థిని పదచారులై ధరంచరించు భవత్పద భక్త సంగమంబు అనుపమ భూరి సంస్కృతి భయస్తుని బుద్ధి రుచింపకుండునే. కావున వనరుహపత్రలోచన భవత్సఖుండైన సుధాంశు మౌళితోడి నిమిషమాత్ర సంగతిన్ కడిందివ్రణంబును దుత్సికిత్సమున్ అనంతగు జన్మ రోగమునకు అర్మిలి వైద్యుడవైన నిన్నున్ ఏమనయమున్ చూడన్ కంటిమి కృతార్థులమై తగమంటిమి ఈశ్వరా. దేవా, మదీయ స్వాధ్యయ అధ్యయనంబులను గురుప్రసాదంబును విప్రవృద్ధానువర్తనంబునున్ ఆర్యజన నమస్కరణంబును సర్వభూత అనసూయయున్ అన్న విరహితంబుగాన్ అనేక కాలంబు ఉదకంబులయందు సుతప్తంబైన తపంబు చేయుటయున్ ఇవి అన్నియును పురాణ పురుషుండవైన భవదీయ పరితోషంబు కొరకున్ అగున్ కాక అని విన్నవించదమని వెండియున్ ఇట్లనిరి. మను పద్మాసన ధూర్జటి ప్రముఖ ధీమంతుల్ తపో జ్ఞాన సత్వ నిరూఢింతగువారు నీ మహిమమున్ వర్ణింపన్ పారంబెరుంగని వారయ్యునున్ ఓపినంత వినుతుల్ కావింతురు అట్లౌటన్ ఏమును నిన్నర్థిను తింతుము ఈశ వరద బుద్ధ్యాది మూలంబుగన్ అని మరియు సముండవున్ ఆదిపురుషుండవున్ పరుండవు శుద్ధుండవు వాసుదేవుండవు సత్వమూర్తివి భగవంతుండవున్ అయిన నీకు నమస్కరించదమని ఇట్లు ప్రచేతసుల చేత నుతింపన్బడి శరణ్యవత్సలుండగు హరి సంతుష్టాంతరంగుండై వారలు కోరిన ఎట్ల వరంబులు ఇచ్చిన.
అనయము ఆ నృపనందనుల్ ముదమార సన్నుతించేయంగా మనములోన్ పరితోష మందిరమా హృదీషుండు భక్త పాలన కరుండు తదీయ దర్శన లాలసాత్మకుల్ ఆత్మలన్ తని విచాలక చూడన్ ఆత్మపదంబు కేంగిరయంబునన్. తదనంతరంబా ప్రచేతసులు భగవదాజ్ఞ శిరంబుల ధరించి సముద్ర సలిల నిర్గతులై భూరి సమున్నతి నాకద్వార నిరోధంబు కాగంతగన్ పెరింగిన ఆ భూరుహ సంచన్నాఖిల ధారుణిన్ ఈక్షించి రాజతనయులు వరుసన్ ఘన కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహలోచనుగతిన్ ఉగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగాన్ అనయముంచేయన్ పూనిన జనాధిపసూనుల మోమున్ తమ్ములనన్ అనల సమీరముల్ జనన మంది కుంజంబులన్ కాల్పంచొచ్చినన్ నలిన భవుండు ఆ మహీజ ప్రళయమున్కని వచ్చి ధరణి పాలతనూజాతుల మధురోక్తులన్ ఉపశాంతులన్ కావించుచును ప్రియముదూంకొనన్ పలికెన్. అట్లు పలికి వారలను ఉపశమిత క్రోధులం చేసిన అనంతరంబ అవశిష్ట ధరణైరుహంబులు భయమంది తివిరి చతుర్ముఖాదేశమునను మారిషయను సతీమణిన్ తమ కూతునున్ ఆ ప్రచేతసులకున్ అర్ధిన్ ఇచ్చెన్. ఆ నరపాలక సూనులు దక్షిణకు అరయంగమున్నీశ్వరాపరాధమునన్ ప్రాప్తమైనట్టి జనపాల జన్మంబునకున్ కారణంబైన నలిన నయనన్ ఆదరంబునన్ కమలజున్ ఆజ్ఞంచేసి కడక దీపింప విధివత్ ప్రకారమునను వరుసన్ అందరున్ కూడి వివాహమైరి కడవవచ్చునే దైవ సంకల్పమెందు. కలదే జగతిన్ పదురు నృపులకు ఎలన్ ఒక భార్యయందున్ పొసగునే వినగా నలినోదరు ఘన మాయా కలిత అద్భుతములకు నతులు కావింపంతగున్. అంతన్ చాక్షుష మన్వంతరంబున దైవచోదితుండై ఇష్టప్రజా సర్గంబు కావించుచున్ ప్రతిశుద్ధుండైన దక్షుండు పూర్వదేహంబు కాల విద్రుతంబు అగుచుండన్ ప్రచేతసులకున్ అమ్మారిష అను భార్యయందు సంభవించి నిజకాంతించేసి సమస్త తేజోధనుల తేజంబును పిహితంబుగాన్ చేయుచున్ కర్మదాక్ష్యంబున దక్షుండను నామంబు వహించి బ్రహ్మచేతన్ ప్రజాసర్గ రక్షయందు నియోగింపబడి మరీత్యాదులందు తత్తత్ వ్యాపారంబులందు నియోగించి యుండెన్. అంతా వనరన్ ప్రచేతసులు ఉత్పన్న విజ్ఞానులగుచు వేగంబ నారాయణోక్తిన్ తలచుచున్ ఆత్మనందను కడ నిజ భార్యన్ ఇడి వనవాసులై కడగి మున్ను జాబాలియను మునీశ్వరుడు సిద్ధుండైన భూరి పశ్చిమ వార్ది తీరమునను సర్వభూతాత్మ విజ్ఞానంబు కల ఆత్మఘన విమర్శకృత సంకల్పులైరి. అంతన్ అచటికి సమ్మోదము అతిశయిల్ల నరసురాసుర యక్ష కిన్నెర వరణ్యమానితోన్నత సంపూజ్యమానుడైన నారదుండు వివేక విశారదుండు చనుదెంచి నిర్జిత ప్రాణ మనోవాగ్దర్శనులను జితాసనులను శాంతులను అసమాన విగ్రహులను నిర్మలంబైన పరబ్రహ్మంబునందు నియోజితంబైన అంతఃకరణంబును కలవారునున్ అయిన రాజనందనుల కడ నిలచిన చనుదించిన నారదమునిన్ కనుంకొని నృపసుతులు లేచి కౌతుకమొప్పన్ వినమితులై సముచిత పూజనములన్ పరితుష్టున్ చేసి సద్వినయమునన్. అనగా మునీంద్రచంద్ర భవదాగమనంబు సమస్తలోక శోభనమగున్ అస్మదీయమగు భాగ్యవసంబున నేడు విశ్వపావన నినుంచూడన్ కంటిమి అనివార్య భవద్భ్రమణంబు లోకలోచనుగతిన్ పోలెన్ ప్రాణులకు సర్వ భయాపహరంబు కావునన్ అని మరియున్ ఇట్లనిరి. అనఘాత్మ భగవంతులైన కేశవ వామదేవులచేన్ ఉపదిష్టమైన ఆత్మతత్వంబు గృహస్థుల మగుమాకున్ అనయంబు విస్మృతంబు అయ్యన్. అట్టి కలిత తత్వార్థ ప్రకాశకంబును భూరిఘోర సంసారాబ్ధితారకంబున్ అయి కరమొప్పారున్ ఆత్మతత్వము నేడు చిరదయామతిన్ ప్రకాశింపంచేయుమని ప్రచేతసులు అర్థిన్ పల్కినన్ చలంగి భగవదాయత్త చిత్తుండు భవ్యగుణుడున్ అఖిలలోక విహారుండున్ అయిన అట్టి నారదుండు పల్కెన్ ఆ రాకుమారులకును. చర్చింపనరులకే జన్మ కర్మాయుర్మనోవచనంబుల దేవదేవుండు అఖిల విశ్వాత్మకుండైన గోవిందుండు విలసిల్లు భక్తి సేవింపబడెడున్ అవియపో జన్మ కర్మాయుర్మనోవచనములని ధరణిన్ ఎన్నంగంతగును
వనర్హనాభ సేవారహితములైన జననోపనైన దీక్షాకృతంబులైన జన్మంబులు ఏల, దీర్ఘాయువు ఏల, వేదచోదిత అగు కర్మ వితతి ఏల, జపతపస్రుత వాగ్విలాసంబులు ఏల, మహిత నానావధాన సామర్థ్యమేల. మరియు హరి విరహితంపైన ఇంద్రియ పాఠవంబును, నిపుణయైన బుద్ధియున్ ప్రాణాయామాదియోగంబును, దేహాది వ్యతిరిక్తాత్మ జ్ఞానంబును, సన్యాసాధ్యయనంబులును, తక్కిన వ్రత వైరాగ్యాది శ్రేయస్సాధనంబులును ఏల. సర్వేశ్వరుండు సమస్త శ్రేయస్వరూపుండును, సమస్త శ్రేయస్ అవధిభూతుండును, సర్వభూతావాసుండును, సర్వభూతాత్మప్రదుండును, సర్వభూతప్రియుండును, సర్వవ్యాపకుండును కావున. కమలాదీశ్వరున్ పూజ చేయుట సమగ్ర ప్రీతిన్, ప్రాణోపహారము సర్వేంద్రియ తృప్తి హేతువును, సర్వక్ష్మాజమూలాభిషేకము శాఖాభుజ పుష్టితంబున్నగురేఖన్, సర్వదేవార్హణ క్రమమై ఒప్పు ధరావరేణ్య సుతులారా బుద్ధిన్ వహించినన్. అదియునున్ కాక పెనుపగు వర్షాకాలంబున దిననాయకుని వలనన్ పడమిన సలిలంబు అనయమున్, క్రమ్మర గ్రీష్మంబున సూర్యుని అందు నిందు పోలిక మరియున్. ధరణిన్ చరాచర భూతములు అరేగ జనించి అందె అణగిన పగిదిన్, హరిచేన్ పుట్టిన విశ్వము హరియందెలయంబున్ వందున్, అది ఎట్లన్నన్. అరియన్నభ్రతమ ప్రభల్మును నభంబందు వప్పగాంతోచి క్రమ్మర వీక్షింపగన్, అందలేనిగది బ్రహ్మం బంధున్ ఈ శక్తులున్ పరికింపన్, త్రిగుణ ప్రవాహమునన్ ఉత్పన్నంబులై క్రమ్మరన్ విరతిన్ పొందుచున్ ఉండున్ కావున, హరిన్ విష్ణున్ భజింపన్ తగున్. మరియును సమస్త దేహులకున్ ఆత్మయు నిమిత్త భూతుండునున్, అద్వితీయుండును, సస్వత్ప్రకాశుండును, ప్రధాన పురుషుండును, స్వతేజో విధ్వస్త గుణ ప్రవాహుండును, మానస బుద్ధి సుఖేచ్ఛా ద్వేషాది వికల్పరహితుండునున్ అగునుండును, దేహాత్మ భ్రమ నివృత్తి ఫలభ్యుండునున్, ఆది మధ్యాంతరహితుండును, నిత్యానంద స్వరూపుండును, సర్వజ్ఞుండును, పరమేశ్వరుండున్ అయిన నారాయణున్ అభేద బుద్ధించేసి భజింపుండు. అతండు సర్వభూత దయయున్ ఎంత మాత్రంబు సంభవించున్, అంత మాత్రంబున సంతుష్ట చిత్తులను, సర్వేంద్రియోపశాంతులునున్ అగు పురుషులేడ సంతుష్టుండు అగున్ అని వెండియున్ ఇట్లనియే. చతురతన్ అట్టి ఈశ్వరుడు సజ్జనలోక నిరస్త సర్వకామిత విమలాంతరంగమున మిశ్రిత భావనం చేసి సన్నిధాపితుండగుచున్, దయాకర గభీర గుణంబులం చాలన్ ఒప్పి ఆశ్రిత జన పారతంత్ర్యమును చేకొని పాయక ఉండు నిచ్చలున్. శృతధన కుల ధర్మ సమున్నత మదములం చేసి సజ్జన ప్రతతికి సంతతమునున్, ఎగ్గొనరించు కుమతులు అర్థించేయు పూజమతిన్ కొనండెందున్. అది ఎట్లనినా వలనొప్పంతనున్ అనువర్తించున్ ఇందిరా కామినీమణిన్, తదాకాంక్షులగుచు ధృతిన్ అనువర్తించు దేవేంద్ర ముఖ్యులన్, ఏన్ అనువర్తింపక ఎప్పుడు ఆత్మ నిత్య స్వతంత్రుని నిజభక్త వరదుని దీనవత్సలు గుణాధీసున్, అజునిన్ పురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణునిన్, చిదానందమయునిన్ అజితున్ అచ్యుతిన్, పుండరీకాయతాక్షున్ తవిలి సేవింపకుండునే, ధర కృతజ్ఞుడైన పురుషుండు సమ్మోదితాత్ముండగుచున్, చారుమతులార రాజకుమారులార అని మరియున్ ఇట్లనియే. భవదీయ వంశధుర్యుండున్ చిత్రరథుండున్ అగు ధ్రువుండు, సపత్ని మాతృవాగ్బాన భిన్న హృదయుండై పంచవర్షాద్భగుండగుచున్, తపోవనంబున కరుగునప్పుడు మార్గంబున నాచేన్ ఉపదిష్టంబైన క్రమంబున భగవంతుండగు పుండరీకాక్షున్ ఆరాధించి, ఇతరుల చేయన్ ఒందరాని సర్వోత్తమంబగు పదంబున్ ఒందెన్. కాన మీరును రుద్రోపదేశ క్రమంబున సర్వభూతాంతర్యామి అగున్ ఈశ్వరు భవచ్ఛేదంబునకై భజింపుడు అని ఇవ్విధమున నారదముని రాజకుమారులకును ముదము తలిర్పన్, వనజోదరు సచ్చరితము వినిపించి సరోజ భవుని వీటికించనియన్. అట్లు నారదుండు చనిన అనంతరంబ నరవరనందనుల్ కడక నారద వక్త్ర వినిర్గతంబు సుందరమును, మంగళావహము ధన్యము లోకమలాపహంబునై పరగిన
విష్ణు సద్యశము భక్తి నుతించి ముకుంద చింతన నిరుపమ భక్తి చెంది హరి నిత్య పదంబును పొందిరి ఉన్నతిన్ అని మైత్రేయుండు విదురునకు ఇట్లనియే, మహాత్మా నీవు నన్నడిగిన ప్రచేతో నారద సంవాద రూపంబైన హరికీర్తనంబు మనుపుత్రుండైన ఉత్తానపాదుని వంశ ప్రకారంబును చెప్పి తినని వెండియున్ ఇట్లనియే. నారదు వలనన్ ప్రియవ్రతుండ ఆత్మవిజ్ఞానంబున్ ఒంది మహీమండలంబున్ పరిపాలించి అనంతరంబునన్ పుత్రులకు రాజ్యంబున్ పంచి ఇచ్చి పరలోకగదుండయ్యననిన విని విదురుండా మునివరు ఘన చరణములాత్మమస్తకంబున మధుసూదను చరణాంభోరుహములు మనమునంతగన్ తాల్చి పలికి మైత్రేయునితో, మునినాథ చంద్ర కరుణావన నిధి నీచేత భక్తవత్సలుడగున్ ఆవనజాక్షుతత్వమెరిగితిని అని తత్పదములకు వినతుడై వినయమునన్ ఆమునిచేన్ ఆమంత్రితుడై మనమున బంధుదర్శనాకాంక్షితుడై ధీమహితుడైన విదురుడు సామజపురమున కుంచనియే సమ్మదమొప్పన్ అని శుకుడు పరీక్షిత్తున కనుకంపన్ చెప్పిన్ ఈ ఉపాఖ్యానంబున్ వినువాడు ఐశ్వర్యాయుర్ధన కీర్తి స్వస్తిగతులన్ తగన్ ప్రాపించున్ అని సుఖయోగి పరీక్షిజ్జనపాల సుధాపయోధి చంద్రునకర్థిన్ వినిపించిన కథమోదంబున సూతుడు శౌనకాది మునులకున్ చెప్పిన్. సరసవచో విలాస గుణసాగర సాగర మేఖలా మహీభరణ ధురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర రాజశేఖర ఖరదూషణ ప్రముఖ గాఢతమః పటల ప్రచండ భాస్కర కరకంఠ కార్ముక విఖండన ఖేళన భక్తపాలన శరవిదళిత సారంగ సరసదయాపాంగ భక్త జలధితరంగ దురితధ్వాంత పతంగ వరజనక సుతానుషంగ వననిధి భంగ సురవిమత విదారీ సుందరీ శంబరారీ సరస వినుత సూరీ సర్వలోకోపకారీ నిరుపమ గుణహారీ నిర్మలానందకారీ గురు సమర విహారీ ఘోర దైత్య ప్రహారీ. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు స్వాయంభువమనువునకున్ ఆకూతి దేవహూతి ప్రసూతి ప్రియవ్రతోత్తాన పాదులు జన్మించుటయున్ అందున్ ఆకూతిని రుచి ప్రజాపతికిన్ ఇచ్చుటయున్ ఆ రుచి ప్రజాపతికిన్ ఆకూతి దేవి యందు శ్రీ విష్ణుమూర్తి అంశజుండైన యజ్ఞుండును లక్ష్మీకళాంశజ అగు దక్షిణ అనుకన్యకుయున్ ఉద్భవించుటయు మనుపుత్రి అయిన దేవహూతినిన్ కర్దమునకిచ్చుటయున్ ప్రసూతిన్ దక్ష ప్రజాపతికిచ్చుటయున్ ప్రసూతి దక్షుల వలనన్ ప్రజాపరంపరలు కలుగుటయు మరియున్ కర్దమ ప్రజాపతి పుత్రికా సముదయంబును క్షత్రబ్రహ్మర్షులకిచ్చుటయున్
కర్దమపుత్రి అయిన కళవలన మరీచికిన్ కశ్యపుండను పుత్రుండును పూర్ణిమ అనుకూతురున్ పుట్టుటయును పూర్ణిమ వలన గంగయు విరజుండనెడు కుమారుండును జన్మించుటయున్ కశ్యప ప్రజాపతి వలనన్ అయిన ప్రజాపరంపరలచే ముల్లోకంబులు ఆపూర్ణంబులగుటయున్ అత్రి మహామునిత పంబునున్ అతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షంబగుటయున్ అనసూయాపాతివ్రత్య మాహాత్మ్యంబు వలనన్ అనసూయాత్రులకున్ త్రిమూర్తుల కళాంశజులయిన చంద్రదత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును దక్షాత్మజల జన్మంబును భృగువు వలన ఖ్యాతి అను అంగనకు శ్రీ మహాలక్ష్మి జన్మించుటయును భృగుపౌత్రుండైన మార్కండేయు జన్మంబును ధర్మునకు మూర్తి వలన నరనారాయణులు సంభవించుటయును సత్రజాగంబునందు దక్షుండు శివుని నిందించుటయును దక్షాధ్వర ధ్వంసంబును బ్రహ్మచే ప్రార్థితుండై శివుండు దక్షాదులననుగ్రహించుటయును దక్షాధికృత శ్రీహరిస్తవంబును శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా ననుగ్రహించుటయును సతీదేవి హిమవంతునకు జనించి హరునకు ప్రాప్తించుటయున్ ఉత్తానపాదుని వృత్తాంతంబును ధ్రువోపాఖ్యానంబును ధ్రువుండు తండ్రి చేతన్ అవమానితుండై నారదోపదేశంబున మధువనంబునకున్ చని తపంబు చేయుటయును హరిప్రసన్నుండై అతని మనోరథంబులిచ్చుటయునున్ అతండు మరలన్ పురంబునకు వచ్చుటయున్ కుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబును ధ్రువుండు యజ్ఞంబులు చేయుచు రాజ్య భోగంబులన్ తనిసి తనయున్ ఉల్కలునిన్ పట్టంబుగట్టి హరి అనుగ్రహంబున ధ్రువక్షితిని నిలచుటయున్ ఉల్కలుండు వత్సరుండను తన సుతునిన్ పట్టంబుగట్టి హరించేరుటయు వత్సరుని వంశపరంపరయున్ అందున్ అంగుని సుతుండయిన వేణుకళేబరంబున లక్ష్మీనారాయణుల అంశంబునన్ అర్చియు పృథుండును జన్మించుటయున్ పృథుండు భూమిన్ కామధేనువు రీతిన్ అఖిల వస్తువులున్ పిదుక నియమించి నిమ్నస్థలిన్ చేసి ఇంద్రుండు వశవర్తి అయి ఉండ బహుయజ్ఞంబులు చేసినన్ అతనికి హరి ప్రత్యక్షంబగుటయున్ అధ్యాత్మ ప్రబోధంబునున్ ఇంద్రుని వలనన్ పాషండ సంభవంబునున్ ఇంద్రుని జయించిన విజితాశ్వునిన్ అతని తమ్ములను పృథివీపాలనంబునకు నిలిపి పృథుండున్ అర్చియున్ పరమపద ప్రాప్తులగుటయు విజితాశ్వునకు వశిష్ఠు శాపంబునన్ త్రేతాగ్నులు తనయులై జనించుటయున్ పృథుని పౌత్రుండయిన ప్రాచీన బర్హి రాజ్యంబునున్ అతని యజ్ఞంబుల సంఖ్యాతంబులైన నారదండు మాన్పంతలంచి పురంజను కథన్ అధ్యాత్మ ప్రపంచంబుగాన్ తెలుపుటయున్ ప్రాచీన బర్హిసుతులైన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవంబుపదేశించుటయున్ ప్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షంబగుటయు వారికి మారిష వలన దక్షుండు పూర్వకాలంబున శివ విద్వేష ప్రయుక్త శాపంబునన్ పుత్రుండై జనియించుటయునున్ ప్రచేతసులు ముక్తికించనుటయును విదురుండు మైత్రేయుని వీడ్కొని హస్తిపురంబున కరుగుటయునను కథలు గల చతుర్థ స్కందము.